హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. నా పేరు లక్ష్మి. మేము రాంచీలో ఉంటాము. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుదన్నమాట. సాటర్డే రోజు మా పాపకి హాలిడే ఉంటుంది ప్రతి సాటర్డే. మా వారు ఇంకా రాలేదు ఎలక్షన్ డ్యూటీ నుండి. ఇంకా నేను పాపనే. ఇంకా ఎవ్రీ సాటర్డే వీళ్ళకి హాలిడే ఇస్తారనమాట. ముందు రోజే అంటే ఫ్రైడే రోజే చెప్పేసిందనమాట, మమ్మీ రేపు నాకు పూరి చేయవా అని. సర్లే అని చెప్పి నైట్ ఇలా శనగలు నానబెట్టానమాట. కాబూలి చనా అంటారు కదా, అవి నానబెట్టేశాను. ఇంకా మార్నింగ్ పాలకెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి గోధుమ పిండిలో కలోంజి, వాము, 1 స్పూన్ ఆయిల్, వాటర్ వేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా ఈ నానిన ఈ శనగల్ని మళ్ళీ వాష్ చేసుకొని అవి కుక్కర్లోకి తీసుకొని అలాగే 1 పొటాటోని కూడా బాగా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని రెండిట్లని 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను అనమాట. ఈ శనగల కర్రీని చోలే అంటారనమాట. ఈ చోలే కర్రీని నేను చూపించినట్లుగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది క్యాటరింగ్ స్టైల్లో. ఇదిగోండి మసాలా, ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏం వేసాను అనేది. ఇవన్నీ తీసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఒక పెద్ద ఆనియన్ను, అలాగే 3 టమాటాలని, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ఉడికిన ఆలు చల్లారాలని కాస్త వాటర్లో వేసి ఉంచాను అనమాట. ఇంకా ఆయిల్ వేసుకొని, ఆవాల నూనె మోస్ట్లీ వాడతాను. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అవనిచ్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. అది ఫ్రై చేసిన తర్వాత ఈ నూరుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ మసాలా వేగుతున్నప్పుడే టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, అలాగే కారం అన్నీ వేసి బాగా కలుపుకొని ఈ టమాటాలను కూడా వేసి మగ్గించుకోవాలి. ఇంకా తర్వాత ఈ ఉడికించుకున్న ఈ శనగల్ని అలాగే ఆలుల్ని కట్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఆలుల్ని వేసుకొని మంచిగా ఒకసారి 2 మినిట్స్ మగ్గించుకొని సరిపడా వాటర్ వేసి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వాటరే వేసాను, ఎందుకంటే కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దగ్గర పడుతుంది. కాస్త వాటరీగా ఉంటే తొందరగా గట్టి పడదనమాట కర్రీ అనేది. ఇంకా ఇదంతా మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి, చోలే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చేసినట్లుగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. క్యాటరింగ్ స్టైల్లో అంటే క్యాటరింగ్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. బయట అంటే రెడీమేడ్ మసాలా ప్యాకెట్లు వాడకుండా ఇలా ఇంట్లోనే మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు, అది ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా పూరీలన్నీ ఇలాగా చేసేసుకున్నాను. గోధుమ పిండి పూరీలు అన్నమాట, మైదా యూస్ చేయను నేను. ఇంకా ఆయిల్ అక్కడ వేడి చేసుకున్నాను, ఆయిల్ కాగుతుంది. ఇదిగోండి ఒక పక్క ఇలాగా పూరీలు ఒత్తేసుకుంటున్నాను, అన్నీ ఒకేసారి ఒత్తేసుకున్నాను. నాకు మా పాపకే కాబట్టి ఒక 6 పూరీలు చేశాను అన్నమాట. పిండి మిగిలిపోతుంది కానీ అది నైట్ చపాతీలు చేసేస్తాను. ఇంకా కర్రీ కూడా కాస్త ఎక్కువే చేశాను, ఎందుకంటే ఆఫ్టర్నూను టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టమాటా రైస్కి ఈ శనగల కర్రీ చాలా బాగుంటుంది. ఇదిగోండి పూరీలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో, ఆయిల్ అస్సలు పీల్చవు. ఈ కలోంజి, ఈ వాము వేయడం వలన ఏమవుతుందంటే డైజెషన్ అనేది బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కలోంజి, వాము వేయడం వలన. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లైక్, కామెంటు కూడా చేయండి. అంటే ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా. ఇక్కడ అంటే ఏం వీడియోలు ఉంటాయి, ఓన్లీ రెసిపీస్ ఇవే ఉంటాయి. కాస్త ఊరు వెళ్ళామనుకోండి, కాకినాడ వెళ్ళామనుకోండి, ఏవో కొత్త కొత్త వీడియోలు వస్తాయి. ఇంకా వెళ్తాము, సమ్మర్ హాలిడేస్ మా పాపకి 18th ఇస్తారు కదా, ఇంకా కాకినాడకి అప్పుడు వెళ్తాము. చూసారా కర్రీ ఎంత దగ్గరికి వచ్చిందో, ఇందాకటి కంటే ఇలా ఇంకా దగ్గర పడుతుంది అన్నమాట చల్లారే కొద్దీ. చూసారా పూరీలు ఎంత చక్కగా పొంగాయో, అలా చాలాసేపటి వరకు ఉంటాయి అన్నమాట, ఏమీ అణిగిపోవు. నేను ఎటువంటి ఉప్మా రవ్వలు అలాంటివి ఏమీ కలపలేదు.
చాలాసేపటి వరకు అలాగే పొంగే ఉంటాయన్నమాట. ఇంకా లంచ్లోకి టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు టమాటా రైస్ మంచి కలర్ రావాలంటే నేను చూపించినట్లుగా చేయండి. చాలా సూపర్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది, రెడ్ కలరు. ఏంటంటే టమాటాలను గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం బీట్రూట్ ముక్కని అలాగే చిన్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా సేమ్ ఇంకా బగారా రైస్ ప్రాసెస్సే అంతా అలా వేసుకొని ఈ టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బియ్యం అన్నీ వేసుకొని బియ్యానికి సరిపడా వాటర్ వేసుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి, టమాటా రైస్ రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా చేసి చూడండి, మీ టమాటా రైస్ మంచి రెడ్ కలర్ వస్తుంది. ఏప్రిల్ స్టార్టింగ్ ఒక 10 డేస్ ఎండ బాగా దంచి కొట్టింది. ఇంకా వర్షాలు మొదలైపోయినాయి. ఇంకా మాకు 4 రోజుల నుంచి లగాతార్ వర్షమే అనమాట. ఇంకెక్కడికన్నా బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామన్నా ఈవినింగ్ టైంలో వెళ్దాము అని అనుకునేటప్పుడు మాకు ఇక్కడ తోపుడు బండి మీద పెడతారు కదా ఈవినింగు. ఇంకా అప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామంటే ఆ టైంలోనే వర్షం అనమాట. సరే ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం చాలా హెవీగా వస్తుందిరా. చూసారా, వర్షం ఆఫ్టర్నూన్ నుంచి మొదలవుతుంది. ఇంకా నైట్ అంతా అయ్యే వరకు వస్తూనే ఉంటుందన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ వర్షాకాలం మామూలు టైంలోనే కరెంట్ ఉండదు. ఇంకా వర్షం పడుతుంది అనుకోండి, అసలు కరెంట్ లేదనమాట. అలాగే చేసుకున్నాము. వెజిటేబుల్స్ ఏమో లేవు, అందుకని ఇంకా ఉన్న వాటితో సింపుల్గా చేసేసాను. గాలి వచ్చేస్తుంది బాగా. ఎంత దాకా వచ్చేసిందో చూడు, బాల్కనీలో అక్కడ దాకా వరండాలో ఎంతవరకు వచ్చిందో. అయ్యో, చెప్పులు బయట ఉండిపోయినాయి. చూసారా, టమాటా రైస్ ఎంత మంచి రెడ్ కలర్లో వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఈ చిట్కా యూజ్ చేసి. మీ టమాటా రైస్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇంకా వెజిటేబుల్స్ నిన్న సండే రోజు వెళ్ళి తెచ్చుకున్నాను. ఈ టైంలో కూడా కరెంట్ లేదు. థ్యాంక్ గాడ్. ఈ మసాలాలు నూరుకునేటప్పుడు అయితే కరెంట్ ఉంది, లేకపోతే రోట్లో నూరలేక చచ్చిపోయేదాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.